నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ తీరంలో నిబంధనలకు విరుద్ధంగా వేట సాగిస్తోన్న తమిళ జాలర్ల ఆట కట్టించారు అధికారులు. ఆంధ్ర జలాల్లోకి అక్రమంగా చొరబడి మత్స్య సంపదను దోచుకెళ్తున్నారు అన్న స్థానిక మత్స్యకారుల ఫిర్యాదుతో ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ అయింది. ఈ క్రమంలో మత్స్యశాఖ, పోలీస్, మెరైన్ అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది సముద్రంపై నిఘా పెంచి ఒక బోట్తో పాటు 6 తమిళ జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా సాగుతోన్న ఈ ప్రత్యేక తనిఖీలో ఇప్పటివరకు తమిళనాడుకు చెందిన 4 అక్రమ బోట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని జువెలదిన్న హార్బర్ కు తరలించారు. సరిహద్దులు దాటి వస్తోన్న పరాయి రాష్ట్ర జాలర్లపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా స్థానిక మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడేందుకు సముద్ర తీరంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. రైట్, చూడొచ్చు. కృష్ణపట్నం నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే జువెలదిన్నలో మొన్న 164 గ్రామాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అవుతోంది. కృష్ణపట్నం పోర్టుకి అక్రమంగా చొరబడ్డ తమిళ జాలర్లను, అలాగే బోట్ని, అందులో ఉన్న 6 మత్స్యకారులందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆంధ్ర మత్స్యకారుల జీవనోపాధిని కొల్లగొడుతూ ఉన్నారు. బోట్లను తీసుకొస్తూ ఉన్నారు. భారీగా జలాల్లోకి వచ్చి మత్స్య సంపదనంతా దోచుకు వెళుతూ ఉన్నారు. ఇప్పటి వరకు 4 బోట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది అధికారులతో పాటు అక్రమంగా జలాల్లోకి చొరబడిన వారందరినీ కూడా జువెలదిన్న హార్బర్ కి తరలిస్తూ ఉన్నారు. వారిపైన కఠిన కేసులు కూడా పెడుతూ ఉన్నారు. గత 2 రోజుల క్రితం చూసాం, 4 జిల్లాల మత్స్యకారులందరూ కూడా అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని శాశ్వతంగా వీటికి ఒక చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇప్పుడు చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది. నెల్లూరు జిల్లాలో సముద్ర తీర భద్రతపై ఇప్పుడు పోలీసులు నిఘా పెంచారు. బోగోలు మండలం జువెలదిన్న ఫిషింగ్ హార్బర్ ను వైజాగ్ మెరైన్ అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రావు పరిశీలించారు. ఇతర రాష్ట్రాల బోట్ల కదలికలపై తీరంలో ముమ్మర గస్తీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మంగళూరు, పాండిచేరి ప్రాంతాల నుంచి వచ్చే బోట్లపై నిఘా ఉంచామని, నిబంధనలు అతిక్రమించి వేట సాగిస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఏఎస్పీ హెచ్చరించారు. స్థానిక అధికారులతో కలిసి భద్రతా అంశాలపై సమీక్ష నిర్వహించారు. సపరేట్గా పెట్టారు. 3 బోట్లు పెట్టి ఇక్కడ జువెలదిన్ని, దాని తర్వాత కృష్ణపట్నం ఈ ఏరియాలోని పెట్రోలింగ్ చేసి కడలూరు కానీ అదర్ పాండిచ్చేరి బోట్లను కానీ ఇక్కడికి వస్తే అవి తీసుకొని వచ్చి అక్కడ పెట్టమన్నారు. దాని ప్రకారం తమిళనాడు నుంచి వచ్చి ఏ బోట్లైనా ఇక్కడి నుంచి దాని మీద ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ అని పెట్టి ఒక 3 బోట్లు పెట్టుకున్నాం. ఆ 3 బోట్లతోని 24 అవర్స్ ఇది ఉదయం మార్నింగ్ 8కి బయలుదేరితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకు వస్తారు వీళ్ళు. దీనిలో ఈ మధ్యలో ఎక్కడన్నా కడలూరు కానీ తమిళనాడు బోట్లు కానీ వస్తే పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమైంది. మొన్న ఒక 3 బోట్లు పట్టుకున్నాం మేము. అలాగే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది 14వ తారీఖు ఇదే ఈ వరకు బ్యాన్ పీరియడ్ వచ్చే వరకు మేము ఇలా తిరుగుతాం. దాని తర్వాత ఉన్నదాన్ని ఎలా చేయాలన్నదాన్ని ప్లాన్ చేసుకొని ఎప్పటికప్పుడే ఏ ఏరియాలో తిరగాలన్నది లోకల్ ఇన్స్పెక్టర్లు, మా మెరైన్ ఇన్స్పెక్టర్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఆ విధంగా మేము చేసుకొని ఇన్ఫర్మేషన్ పెట్టుకొని పట్టుకోవడానికి ట్రై చేస్తాం.